చింతకాయ యాడి చింతమాను యాడుందే యాడుండేదే మామూలు కాస్తాను యాడ భాషాబాయి కన్నా ఓకే చింతమానులు అంతా ముందులాగా లేవులే చింతమానులు ఇప్పుడు సగం కొట్టేసినారు కాదు కొంతమంది చేనుల కాడ అమ్ముకునేసినారు ఏంటన్నా ముందు అంటే పాత రోజుల్లో ఎక్కువ చింతమానులు ఉండే ఇప్పుడంతా చేనులు చేయను గిట్లు నరికేను చంపేసినారులే తిన్నావా మధ్యాహ్నమా పోనీలే అది మెత్తగానే ఉంటుందిలే అరిగిపోతుంది ఈజీగా ఉప్మాలో కూడా బెల్లం వేసుకున్నావా అట్లా ఒట్టి ఉప్మానే తినేది బాగుంటుంది ఒట్టి ఉప్మానే తినేది నువ్వు అన్నంలో కూడా బెల్లం వేసుకుని తింటావు కదా బాబా ఉప్మా చట్నీ లేకపోయినా కానీ ఉత్త ఉప్మానే తినేయచ్చు బెల్లం తినచ్చు బట్ అది నీకు కాంబినేషన్ నీ కోరిక అంతే చెరిగిల చట్నీనేలే ఏంది రేపు పెడతాండరా పెడతాండ చెంచెట్లో ఊరిపోయినాయి నేను చూస్తే చేను కాయలు బాగా గట్టిగా ఉన్నాయి బాగా గట్టిగానే ఉన్నాయి పెరికేసేది అంతే అవును మేక లోపలికి రమ్మంటే పర్లేదు నువ్వా ఏమంట పిలిచిండే పూజ మేకల వాళ్ళు ఏమేమి తింటావా వాళ్ళు ఏం చేసి పెడితే తింటావా మీకు దగ్గర అయిపోయి అమ్మగారి ఇల్లు బస్సుల్లో నడుచుకొని వచ్చేదా ఎవరు బాగుమమ్మ మీ అమ్మ వాళ్ళది ఏ ఊరా ఎవరా ఆ ఊరేనా మీ అమ్మది కూడా
అయితే వాళ్ళు కూడా ఇంకా ఎవరింటా ఆడబిడ్డామే నేను చూసింది కదా ఉన్నాడంట ముందు ఆకాశంలో చదివి తీసుకుని మన మామ ఉన్నాడా ఆయన కూర్చు ఆ కూర్చుని ఉన్నా గాయని మరణాన్ని ఎంతమంది మీ అమ్మకి మీరు ఎంతమంది ఇద్దరు ఆడబిడ్డలు కొడుక ముగ్గురా మీసాల ఆయన మీ అన్న తమ్ముడా చిన్నప్ప ఆయన పేరా నువ్వు లాస్టా అందుకే నీకు ఎక్కువ తెలివే ఆరు మందిలే మా అమ్మ 6 మంది కనింది ఆయన చిల్లల పల్లె ఆమె 6 మంది కనింది కదా 6 మంది కదా మీరంతా ఎట్లా మాట్లాడుకొని కనుక్కున్నారా అంటే 8 మంది కన్నావా ఓకే నీకు ఎవరంటే బాగా ఇష్టం ఉండే కాదు ఇప్పుడు మా అమ్మ నా చెప్తాండే ఇప్పుడు లాస్ట్ పుట్టిండేది నేను నువ్వంటే ఇష్టం రా అని చెప్తా ఉండే నాకు తెలిసి వైజాగ్ కాబట్టి నీకు ఇష్టం ఉంటుంది అంతే దూరంగా ఉన్నది కాబట్టి ఎవరికా నీ ఖర్చులు చేసిపోతా అన్న వైజాగ్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను నీకు ముందు అప్పుడు ఉన్నప్పుడు ఇస్తాను అంటాడా కాదు వైజాగ్ ఆమె మా ముస్లిం ఇంటికి వచ్చేసామని యా ఊర్లో ఉంటున్నా అంటే ఉంటే మళ్ళీ నాకు నేనేం చేసిన అంత బాగా ఇచ్చేసాను